వర్షం కురుస్తున్న ఒక సాయంత్రం బాదల్పూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బ్రహ్మయ్య ఛాయ్ దుకాణం వద్ద కూర్చొని ఉన్నారు. వారి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది వారు చాలా బాధగా ఉన్నారని. వారు ప్రతిరోజు బ్రహ్మయ్య ఛాయ్ దుకాణం వద్ద 2-3 కప్పులు ఛాయ్ తాగేవారు. కానీ ఈరోజు ఒక కప్పు ఛాయ్ కూడా తాగలేదు. గ్రామంలోని ప్రస్తుత సమస్య గురించి అందరూ ఆందోళన చెందుతున్నట్టుగా కనిపిస్తుంది. అదే సమయంలో అదే గ్రామానికి చెందిన ప్రస్తుత హెడ్ మాస్టర్ రఘు అక్కడికి వస్తారు. అరే రమేష్, సుమన్, మీరు ఎందుకు ఈరోజు ఇంత విచారంగా ఉన్నారు? నేను ఈ ఊరికి వచ్చి చాలా రోజులైంది, కానీ నేను ఎప్పుడు మీరు ఇంత విచారంగా ఉండటం చూడలేదు. ఎప్పుడు సంతోషంగా ఉండటమే చూశాను. ఈరోజు అకస్మాత్తుగా ఏం జరిగింది? రండి మాస్టారు, కూర్చోండి. మీ ఛాయ్ సిద్ధంగా ఉంది మాస్టారు. నాకు తెలుసు మీరు కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారని. బ్రహ్మయ్య, ఈరోజు కొంచెం అల్లం ఛాయ్. ఈరోజు ఎందుకో కొంచెం తలనొప్పిగా ఉంది. ఇంకా మీరు చెప్పనే లేదు, ఏం జరిగింది? ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు? అసలు ఏం జరిగిందంటే మాస్టారు, ఈరోజు మా అందరికీ చాలా బాధగా ఉంది. ఎందుకు ఏం జరిగింది? ఇంత ఆహ్లాదకరమైన గ్రామంలో కలిసిమెలిసి జీవించడం ఎవరికైనా సంతోషంగా ఉంటుంది. కానీ ఈరోజు ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఏం జరిగింది? మీకు తెలిసే ఉంటుంది మాస్టారు, ఈ ఊర్లో ఇంతవరకు ఒక హాస్పిటల్ కూడా లేదు. ఎవరికైనా జబ్బు చేస్తే ఈ గ్రామం నుండి 10 మైళ్ళు వెళ్ళవలసి వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళేలోపు చాలామంది ప్రాణాలు పోగొట్టుకోవలసి వస్తుంది. అందుకే మేము అందరం కలిసి మా పైసలు దాచుకొని హాస్పిటల్ నిర్మించాం. కానీ ఏంటి, ఏం జరిగింది? మా బడ్జెట్ మొత్తం అయిపోయింది. హాస్పిటల్ అయితే నిర్మించబడింది, కానీ బెడ్లు కొనాలి. కానీ ఇంకా పైసలు సరిపోలేదు. ఇంకా ఏం జరుగుతుందో అని మా బెంగ. ఓ అలాగా, నా దగ్గర కొంచెం పైసలు ఉండేవి. అవి నా కూతురు పెళ్లిలో ఖర్చు అయిపోయాయి. కానీ గుంతలగూడెం గ్రామంలో మా పూర్వీకుల భూమి ఉంది. ఒకవేళ ఆ భూమి అన్నీ వేస్తే కొంచెం పైసలు వస్తాయి అని ఆశిస్తున్నాం. వాటితో హాస్పిటల్కి సరిపడా బెడ్లు వస్తాయని అనుకుంటున్నాం. మీరు ఏమంటున్నారు మాస్టారు? నాకైతే ఇంకా 1 సంవత్సరం మాత్రమే రిటైర్మెంట్ సమయం మిగిలి ఉంది. నేను ఇంకా నా నిర్ణయం తీసుకున్నాను. నా మిగిలిన జీవితాన్ని ఇక్కడే మీతో గడిపిస్తాను. ఏది ఏమైనా ఇది చాలా పెద్ద పుణ్యకార్యం. భగవంతుడు ఇట్లాంటి అవసరాన్ని మళ్ళీ ఇవ్వడు. రమేష్, సుమన్, బ్రహ్మయ్య చేతులు జోడించి నమస్కారం చేస్తారు. ముగ్గురి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అరే, ఏం చేస్తున్నారు? సరే, మంచిది. మనం రేపే అక్కడికి బయలుదేరదాం. చాలా రోజుల నుంచి కొంతమంది ఆ భూమిని అమ్మమని అడుగుతున్నారు. ఒకసారి దాని గురించి మాట్లాడాము. ఇంకా దాన్ని వారికే అమ్మేద్దాం. మరుసటి రోజు ఉదయం రఘు, సుమన్, రమేష్ గుంతలగూడెం గ్రామానికి బయలుదేరుతారు. వాళ్ళు ఎప్పుడైతే ట్రైన్లో ఉన్నారో బయట పెద్దగా వర్షం కురుస్తుంది. ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయింది. గాలి కూడా వేగంగా వీస్తుంది. ఈ వర్షం ఆగే సూచన కనిపించడం లేదు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇంత వర్షంలో వెళ్ళడం వల్ల అక్కడ ఇంకా ఒక నది కూడా దాటవలసి వస్తుంది. మీ ఊరు స్టేషన్ నుంచి చాలా దూరం ఉంటుందా మాస్టారు? స్టేషన్లో దిగిన తరువాత ముందుగా మనం నది వరకు వెళ్ళవలసి వస్తుంది. మళ్ళీ అక్కడి నుండి ఒక నావ తీసుకొని
నదిని దాటి వెళ్ళాలి, అక్కడ ఉంటుంది మా ఊరు. అలా మాట్లాడుకుంటూ సమయం గడిచిపోతుంది. ఆఖరికి వారు స్టేషన్కి వచ్చేసరికి సాయంకాలం అవుతుంది. ఆ నిర్జీవమైన స్టేషన్లో చివరికి వారు ముగ్గురు మాత్రమే దిగుతారు. ఇప్పుడైతే వర్షం కొంచెం ఆగిపోయింది. పదండి చూద్దాం, తొందరగా నావుగడ్డ వద్దకు చేరుకుంటామా లేదా అని. వారు ముగ్గురు స్టేషన్ నుండి బయటకు వస్తారు. చుట్టుపక్కల ఏ ఒక్కరు కూడా కనిపించరు. వారు స్టేషన్ వద్ద ఉన్న ఒక మర్రి చెట్టు కిందకు వచ్చి నిల్చుంటారు. ఇక్కడే రిక్షా దొరుకుతుంది, కానీ ఈరోజు ఒక్క రిక్షా కూడా ఇక్కడ లేదు. ఇంత వర్షంలో ఏం దొరుకుతుంది? ఎవరైనా ఇలా ఆలోచిస్తారా? ఇంత వర్షంలో ఈ ఆఖరి ట్రైన్కి ఎవరైనా వస్తారని? ఇప్పుడు ఏం చేద్దాం మాస్టారు? పదండి, నడుచుకుంటూ పోదాం. నాకైతే వేరే మార్గమే కనిపించడం లేదు. వాతావరణం కూడా ఇంకా బాలేదు. మళ్ళీ వర్షం మొదలైతే? వారు ముగ్గురు ఆ చీకట్లో ముందుకు నడవటం మొదలుపెట్టారు. కొంత దూరం నడిచిన తర్వాత వారికి కొంత దూరంలో ఒక రిక్షా రావడం కనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది ఏదో రిక్షా ఇటువైపుగా వస్తున్నట్లు. ఆపండి, ఆపండి. కొంతసేపటికి కొంత దూరం నుండి ఒక రిక్షా ఆ మట్టి రోడ్డు నుండి వారి వద్దకు వస్తుంది. రఘు ఆ రిక్షా అతడిని చూడగానే గుర్తుపడతాడు. అరే సీను, నిన్ను కలవక ఎన్ని నెలలు అవుతుంది? ఆ వ్యక్తి రఘువుని కొద్దిసేపు అలాగే చూస్తాడు. తరువాత ఇలా అంటాడు, రఘు మాస్టారు, మీరా? ఎలా ఉన్నారు? మీ ఇంటికి వెళ్తున్నారా? సీను, నేను బాగున్నాను. వీళ్ళిద్దరూ రమేష్ ఇంకా సుమన్. నేను ఇప్పుడు ఏ ఊర్లో అయితే ఉద్యోగం చేస్తున్నానో ఆ ఊరి వాళ్ళు. మేము అందరం కలిసి ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాము. సీను, మమ్మల్ని నావుఘాట్ వద్దకు తీసుకువెళ్తావా? ఈరోజు ఉన్న ఆఖరి నావ దొరుకుతుందేమో చూద్దాం. సీను ఇలా అన్నాడు. ఈ వర్షపు రాత్రిలో నావ దొరుకుతుందా? సరే పదండి చూద్దాం. అరే సుమన్, రమేష్, పదండి త్వరగా. ఇదే చివరి ప్రయత్నం. ఇది వదులుకుంటే ఈ రాత్రి మొత్తం ఇక్కడ వర్షంలో తడిచిపోవాల్సి వస్తుంది. పదండి పదండి. అందరూ కలిసి రిక్షాలో కూర్చున్నారు. ఆ చీకట్లో కూడా రిక్షా ముందుకు కదులుతుంది. కొంత సమయం తర్వాత రఘు శ్రీనుని ఇలా అడుగుతాడు, ఇంత వయసు అయిపోయింది శ్రీను, అయినా కూడా నువ్వు ఇంకా రిక్షా నడుపుతున్నావా? నీకు ఇబ్బంది కలగడం లేదా? ఇబ్బంది ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండేదా, ఇప్పుడు లేదా? అంటే దాని అర్థం ఏమిటి? అదేమీ లేదు. మీరైతే చాలా రోజుల తర్వాత గుంపెలగూడెం వస్తున్నారు. మీరైతే మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు. అదేం లేదు శ్రీను, నేను ఇప్పుడు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నానో అక్కడ నుండి రావడం పోవడం కుదరడం లేదు. ఈరోజు కూడా ఒక అత్యవసర పని మీదే ఇక్కడికి వచ్చాను. ఊర్లో మా పూర్వీకుల భూమి ఉంది కదా, దానిని అమ్మడానికి వచ్చాను. అమ్ముతావా? ఎందుకు? ఏమైంది? ఏదైనా సమస్య? సమస్య ఉంది. నేను ఇప్పుడు ఉండే ఊర్లో ప్రజలు అందరూ కలిసి హాస్పిటల్ కట్టించారు. కానీ ఆ హాస్పిటల్కి బెడ్ కొనడానికి సరిపడా పైసలు సేకరించలేకపోతున్నారు. అందుకని నేను ఆలోచించాను, మా పూర్వీకుల భూమిని అమ్మి వారికి కొద్దిగా సహాయం చేద్దాం అనుకున్నాను.
ఎలాగైనా ఆ భూమి చాలా సంవత్సరాలుగా ఖాళీగానే ఉంటుంది. ఏం చెప్పావు రఘు, నువ్వు నిజంగా ఈ గుంపెలగూడెం గ్రామానికి గర్వకారణం. అలా ఏం లేదు సీను, వీళ్ళని చూడు, రమేష్, సుమన్, వీళ్ళు కూడా తక్కువ ఏం కాదు. ఇలా మాటలు కొనసాగిస్తూ నావుఘాట్ వద్దకు వస్తారు. వారు ఎప్పుడైతే నది వైపు చూస్తారో ఆ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ప్రతిరోజు చాలా శాంతంగా ఉండేది, కానీ ఈరోజు చాలా ఉధృతంగా ఉంది. ఆ నది పక్కన ఒక నావ ఉంది, కానీ దాన్ని నడిపే వ్యక్తి ఎవరూ కనిపించలేదు. ఏమనుకున్నానో అదే జరిగింది. పడవ నడిపే వ్యక్తి ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు ఏం చేద్దాం మాస్టారు? ఆకాశం పరిస్థితి చూశారా? అనిపిస్తుంది వర్షం మళ్ళీ రాబోతున్నట్లుగా. ఆకాశంలో చీకటి మేఘాలు మళ్ళీ కమ్ముకోవడం మొదలుపెట్టాయి. నది నుండి మరింత చల్లని గాలి రావడం ప్రారంభించింది. శ్రీను కూడా వారితో పాటు అక్కడ నిల్చొని ఉన్నాడు. వారి ముగ్గురు మాట్లాడుకోవడం చూసి, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక మాట చెప్తాను. నీవు అలా ఎందుకు అంటున్నావు శ్రీను? చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావో? కొద్దిసేపట్లో వర్షం మళ్ళీ మొదలవబోతుంది. ఇంకా పడవ నడిపే వారు కూడా ఎవరూ లేరు. కాబట్టి అటు చూడండి, ఆ ఎదురుగానే నా ఇల్లు. అందరూ అక్కడికి వెళ్దాం. ఈరోజు అక్కడే గడిపేయండి. నిజమే చెప్పారు. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు మీ ఇంటి నుండి స్టేషన్కి వెళ్ళాను మిమ్మల్ని తీసుకొని. ఏమంటారు రమేష్, సుమన్? నాకైతే వేరే మార్గమే కనిపించడం లేదు. ఈరోజు రాత్రి అక్కడే గడిపేద్దాం. సీనన్న ఈరోజు మనకు ఎంత పెద్ద ఉపకారం చేశాడు, ఏం చెప్పాలి. సుమన్ నిజమే చెప్పాడు. మనం సీనన్న ఇంటికి వెళ్దాం, లేకపోతే ఈ వర్షపు రాత్రిలో పెద్ద సమస్యలు ఎదుర్కొంటాం. అందరూ కలిసి శ్రీను ఇంటికి వెళ్తారు. ఎప్పుడైతే ఆ ఇంటి తలుపు తీస్తారో అప్పుడు ఒక దుర్వాసన రావడం మొదలవుతుంది లోపల నుండి. అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత ఇంటి తలుపు తీసినట్లు. సీనన్న, ఇంట్లో నుండి దుర్వాసన వస్తుంది ఎందుకు? ఈ గోడలు కూడా చాలా పాతబడినట్లు అనిపిస్తుంది. నిజానికి ఈ ఇల్లు చాలా రోజుల నుంచి మూసే ఉంది. నేను కూడా నా రిక్షా తీసుకుని బయటనే ఉంటాను. ఈ వర్షం కూడా కిటికీలో నుంచి వచ్చి ఉంటుంది, అందుకే ఈ దుర్వాసన వస్తుంది. ఆ గదిలో ఒక మూలన ఉన్న కిటికీలో నుంచి చిన్న వెలుగు వస్తుంది. ఇంట్లో తినడానికి ఏమీ లేదు. మీరు తినడానికి నేను ఏమీ సిద్ధం చేయలేదు. మీరు దాని గురించి ఏం బాధపడకండి. ఇంత వర్షంలో ఉండడానికి స్థలం దొరికింది. దీనికన్నా ఇంకా ఎక్కువ ఏం కావాలి? అసలు మీరే లేకపోతే ఈ రోజు రాత్రి మేము ఎలా ఉండేవాళ్ళమో ఆ భగవంతుడికే తెలియాలి. అరే అలా ఏం లేదు, మీరు పడుకోండి. మరి మీరు ఎక్కడ ఉంటారు? ఎందుకు? మీరు మాతో పడుకోవచ్చుగా. ఏదైనా సమస్య? నేను బయట పడుకుంటా, సమస్య ఏమీ లేదు. అలా చెప్పి శ్రీను బయటికి వెళ్తాడు. వాళ్ళు ముగ్గురు నేలపై చాప వేసుకొని పడుకుంటారు. అర్ధరాత్రి సమయంలో రఘుకి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తాడు. ఏదో ఒక శబ్దం వస్తుంది. కొంత దూరంలో ఎవరో నేలను తవ్వుతున్నట్టు ఆ శబ్దం వస్తుంది. రఘు ఆ శబ్దం విని పడుకుందాం అనుకున్నాడు, కానీ ఆ శబ్దం ఇంకా పెద్దదిగా మారిపోయింది. వెంటనే రఘు లేచి ఆ శబ్దం వస్తున్న వైపుగా వెళ్ళి చూస్తాడు. శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా దొంగ వచ్చాడా ఏంటి? రఘు ఆ కిటికీ వద్దకు వచ్చి చూస్తాడు. సీను ఆ ఇంటికి కొంచెం దూరంలో ఒక చెట్టు కింద తవ్వుతూ కనిపిస్తాడు.
అరే సుమన్, రమేష్, లేవండి, త్వరగా లేవండి. నాకు ఎందుకో ఇక్కడ ఎవరు ఉన్నట్లు కనిపించడం లేదు. సుమన్ ఇంకా రమేష్ ఇద్దరు నిద్ర నుండి మేలుకుంటారు. రఘు వాళ్ళిద్దరిని కిటికీ వద్దకు తీసుకువెళ్తాడు. అరే శ్రీను ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడైతే ఇక్కడే ఉన్నాడు కదా. మీరు నిజంగానే ఇక్కడ చూశారా మాస్టారు? వారు ముగ్గురు ఆ ఇంటి వెనకాల ఉన్న చెట్టు వద్దకు వస్తారు. నేనైతే శ్రీనుని ఇక్కడే చూశాను. నాకు అనిపిస్తుంది నిద్రలో నుండి చూడడం వల్ల అలా అని. అటు చూడు, ఆ చెట్టు కింద మట్టిలో ఏదో ఉన్నట్లు కనిపిస్తుంది. వెళ్ళు, ఆ మట్టిలో ఏముందో చూడుకో రమేష్. మట్టిని చేతులతో అటు ఇటు అనడంతో రమేష్కు పైసలతో నిండి ఉన్న ఒక కొండ కనిపిస్తుంది. ఇందులో అయితే చాలా ఎక్కువ పైసలు ఉన్నాయి. నిజమే, కానీ ఈ పైసలు ఎవరివి? ఈ సీను ఇంతలో ఎక్కడికి వెళ్ళాడు? సరే సరే సరే, అవి వేరే వాళ్ళ పైసలు, వాటితో మనకి పని లేదు. అవి అక్కడే పెట్టు, అక్కడి నుండి తిరిగి వచ్చాయి. అదే సమయంలో ఆ చెట్టు కదలటం మొదలు పెడుతుంది. ఆ ముగ్గురు పైకి చూడగా అక్కడ పెద్ద కాళ్ళతో ఒక భయానకరమైన రూపం కనిపిస్తుంది. భయపడకు రఘు, నేను శ్రీనును. నేను ఇదే చూడాలనుకున్నాను. నువ్వు పైసలు చూసిన తర్వాత అత్తేసుకుపోకూడదని. నువ్వు నిజంగానే గుంపులగూడెం గ్రామానికి గర్వకారణం రఘు. నువ్వు కావాలనుకుంటే ఈ పైసలు తీసుకొని వెళ్ళవచ్చు. నేను ఒక్కడనే ఉన్నా, కానీ నువ్వు ఆ పైసలు తీసుకెళ్ళలేదు. నీకు పైసలతో ఎంత అవసరం ఉన్నా కూడా, ఇక్కడ ఇన్ని పైసలు ఉన్నా కూడా నువ్వు తీసుకోలేదు. కానీ నీకు ఏమైంది? నేను 1 సంవత్సరం క్రితమే మరణించాను. ఒకరోజు నేను నా రిక్షా తీసుకొని వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక ట్రైన్ వచ్చి వదిలి ఆ విషయాన్ని. నేను చనిపోయాను, కానీ నేను దాచుకున్న ఈ పైసల వలన నాకు ముక్తి లభించడం లేదు. నేను ఒక నిజాయితీపరుడైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు నాకు ఆ వ్యక్తి దొరికాడు. మీతో మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమైంది మీరు చాలా నిజాయితీపరులని. కానీ నేను పరీక్షించాలనుకున్నాను, అంతే. ఈ పైసలు తీసుకుని హాస్పిటల్కి ఖర్చు పెట్టండి. నువ్వు ఇంకా ఇప్పుడు నీ పూర్వీకుల భూమిని అమ్మవలసిన అవసరం లేదు. రఘు, ఇక్కడ ఉన్న పైసలతో హాస్పిటల్కి కావలసిన పని మొత్తం అయిపోతుంది. నాకు ఈరోజు విముక్తి లభిస్తుంది. ఇంకా మీరందరూ సంతోషంగా ఉండండి. ఈ మాట చెప్పి శ్రీను భయానకరమైన రూపం అక్కడి నుంచి అదృశ్యమవుతుంది. ఆ ముగ్గురు పైసలతో ఉన్న కొండను చూస్తూ ఉండిపోతారు.